హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్ని. సమ్మర్ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో కాదు, ఏప్రిల్ 30 మిడ్-నైట్ 12 కాడి నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ఎవరన్నా షాపింగ్ చేయాలంటే రెడీగా ఉండండి. నేను మీకు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 3 టిప్స్ చెప్తాను. నేను సోది చెప్పే టైప్ కాదు, మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీరు వాడుతుంటే దీనికి సంబంధించిన విఐపి మెంబర్షిప్ అయితే విఐపి మెంబర్షిప్, ప్రైమ్ మెంబర్షిప్ అయితే ప్రైమ్ మెంబర్షిప్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంచుకోవాలి. అమెజాన్ అయితే హెచ్డిఎఫ్సి కార్డు ఉంటుంది. మోస్ట్లీ హెచ్డిఎఫ్సి కార్డు ద్వారానే వాడు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తాడు. ఫ్లిప్కార్ట్ అయితే ఎస్బీఐ కార్డు ఉంటుంది. సో ఎస్బీఐ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక 3000 నుంచి 5000 వరకు మీరు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వల్ల మీకు ఇంకా బడ్జెట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేస్తారా, అమెజాన్ లో షాపింగ్ చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ కార్డ్స్ ద్వారా షాపింగ్ చేస్తే మీకు కొంచెం మనీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2, ఎవరో టెలిగ్రామ్ లో లింకులు పెట్టారు, ఎవరో టెలిగ్రామ్ లో తక్కువకి వచ్చినాయని డీల్స్ షేర్ చేశారు. ఇవాళ రేపట్లో టెలిగ్రామ్స్ అనేవి చాలా ఎక్కువైనాయి. ఎవడు పడితే వాడు డీల్స్ 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 అని దొబ్బుతున్నారు. వాడు ఏదో పెట్టాడని మీరు బ్లైండ్ గా కొనొద్దు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైతే ఫోనో ఫ్రిడ్జో ఏసీయో కావాలనుకుంటున్నారో దాన్ని వెతుక్కుని యాడ్ టు కార్ట్ లో పెట్టుకోండి. ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేయండి. ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ అవుతాయో సో అప్పుడు మీరు ఎమ్మటనే యాడ్ టు కార్ట్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన వస్తువులు ఎంత ప్రైస్ ఇటువరకు ఎంత ఉంది, ఇప్పుడు మనకి ఎంత తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్న వస్తువు ఒక ఫోన్ తీసుకుందాం అనుకున్నారు. ఒక ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్ ఖరీదు ఒక 30,000 ఉంది. దాన్ని యాడ్ టు కార్ట్ లో పెట్టుకున్నారు. ఆ రోజు సేల్స్ స్టార్ట్ అయినాక అది 28,000కి వచ్చింది. అదే రోజు మీరు ఎత్తుక్కోకుండా మీరు కరెక్ట్ గా యాడ్ టు కార్డ్ ఓపెన్ చేయగానే మీకు 30,000 నుంచి 28,000 కనిపిస్తుంది. టప్ప ఓపెన్ చేస్తారు, కార్డ్ ఎంటర్ చేసేస్తారు, పిన్ కొట్టేస్తారు, బుక్ చేసేస్తారు. సింపుల్ కేల్కతా దుకాన్ బర్. అప్పుడప్పుడు మీరు ఫోన్ ను ఎత్తుక్కునే ప్రక్రియలో మీకు ఆఫర్లు అన్ని గబగబ సేల్స్ ఒకవేళ డిమాండ్ నుండి అయిపోయినాయి అనుకోండి, అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. మీరు అనుకున్న మొబైల్ కొనలేరు. మొబైల్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ కి అయినా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. మీరు ముందే దాని మీద రీసెర్చ్ చేయండి. మీరు ఖాళీగా ఉన్న టైంలో కూర్చుని ఓకే నాకు ఈ ఫోన్ కావాలి, ఈ ఏసీ కావాలి, ఈ ఫ్రిడ్జ్ కావాలి, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ముందే యాడ్ టు కార్ట్ లో పెట్టుకోండి. దాన్ని పెట్టుకుని మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ అప్పుడు సింపుల్ గా మీరు యాడ్ టు కార్ట్ ఓపెన్ చేసేయండి. ప్రైస్ తగ్గుతుంది, కార్డ్ ఎంటర్ చేసేయండి, కొనేసేయండి, అంతే. నెంబర్ 3, మీరు ఏదైతే ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన వారంటీ గానీ, ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన రీప్లేస్మెంట్ పాలసీ గానీ, రీప్లేస్మెంట్ పాలసీ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ పాలసీ ఉందా, లేకపోతే ఫ్లిప్కార్ట్ రీప్లేస్మెంట్ పాలసీ ఉందా అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. ఈ రెండింటికి తేడా ఏంటి భయ్యా అంటే, సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అంటే మీరే సర్వీస్ సెంటర్ కి వెళ్ళి నా ఫోన్ లో ప్రాబ్లం వచ్చింది భయ్యా, నేను కొన్ని 2 రోజులు అయింది, సో ఇది అని చెప్పేసి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాన్ని రీప్లేస్ చేయటమో లేకపోతే రిపేర్ చేయటమో చేస్తారు. లేదు ఫ్లిప్కార్ట్ పాలసీ అయితే మీకు ఆ పీస్ తీసుకెళ్లి వేరే పీస్ ఇస్తారు, లేకపోతే మీకు రిఫండ్ డబ్బులు ఇస్తారు. ఫైనల్ గా బోనస్ టిప్ ఒకటి ఇస్తాను భయ్యా, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు గనక ఏది కొనాలో క్లారిటీ లేని పక్షంలో ఎవరన్నా టెక్ ఇన్ఫ్లుయెన్స్ అని గానీ, కొంచెం మొబైల్ మీద గానీ, ఏసీ మీద గానీ ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు గానీ వాళ్ళని మీరు ఒపీనియన్ అడగండి, సలహా అడగండి, అంతే. అంతకుమించి వాళ్ళని డబ్బులు అడగదు. జస్ట్ భయ్యా నేను ఐఫోన్ కొందాం అనుకుంటున్నాను, ఆల్రెడీ నువ్వు కూడా ఐఫోన్ 15 వాడుతున్నావు కదా, నేను కూడా ఐఫోన్ 15 తీసుకుందాం అనుకుంటున్నాను, ఎట్లా ఉంటది, దాంట్లో మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అనేది పిచ్చ క్లారిటీ వాడు ఇస్తాడు, వాడుతున్నాడు. సో వాడి దగ్గర నుంచి క్లారిటీ తీసుకుని మీరు ఇలాంటి చిన్న ఒపీనియన్స్ కానీ మీరు కనుక ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అతను తీసుకున్న మొబైల్లో కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి, అది మీకు తెలియదు, మీరు కూడా కొనేశారు, కొన్నాక బొక్క అడిపోయింది, మీకు డబ్బులు బొక్క. అదే ముందే తెలుసుకున్నారు అనుకో, ఓకే ఇందులో కొంచెం బ్యాటరీ ఇష్యూ ఉంది, మనం కొంచెం డబ్బులు పెట్టుకుని ఐఫోన్ 15 బదులు 16 కొనుక్కుందాం. అట్లా ఏ వస్తువు అయినా సరే ఎవరన్నా టెక్ ఇన్ఫ్లుయెన్సర్ లో లేదంటే నాలాంటి ఎవరినో కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని డెఫినెట్ గా ఒక మాట అడగండి. అడగడంలో తప్పేమీ లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు మంచిగా షాపింగ్ చేయాలి, డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అని నా కాన్సెప్ట్. అందుకే ఈ వీడియో నేను చేశాను, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్.